అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా వాయిదా పడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇక పెండింగ్ లో ఉండటం వల్ల ఆగస్టు 15న విడుదల చేయలేకపోతున్నామని ప్రకటించింది. పుష్ప పార్ట్ 1 పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అర్జున్కు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఇప్పటికే పుష్ప 2 సినిమాపై అభిమానులు భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. తొలుత ఆగస్టు 15న చిత్రం విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా చేయాల్సిన పనులు పెండింగ్ లో ఉండటం వల్ల విడుదల తేదీ వాయిదా పడటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక కొత్త డేట్ ని ప్రకటిస్తూ అల్లు అర్జున్ పోస్టర్ ని విడుదల చేశారు. మెడపై కత్తి పెట్టుకుని కోపంగా చూస్తున్న ఒక కొత్త లుక్ తో బన్నీ కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు. నిజానికి ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు మాత్రమే ప్రకటన ఇచ్చి కొత్త డేట్ తర్వాత వెల్లడిస్తామని ప్రకటన చేస్తారని ఇండస్ట్రీ జనాలు భావించారు. టీం కూడా ఒక దశలో అలాగే అనుకుంది. కానీ వాయిదా నిర్ణయం మాత్రమే ప్రకటించి కొత్త డేట్ ఇవ్వకపోతే మళ్లీ అనిశ్చితి తప్పదని, అది ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానులను అసంతృప్తికి దారితీస్తుందని అభిప్రాయాలు వ్యక్తం కావడంతో కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్నాకే నేరుగా ఈ మేరకు ప్రకటన చేశారు. బస్ వీకెండ్ లో రాకపోవడం వల్ల అప్పటికి షెడ్యూల్ అయిన వేరే చిత్రాలకు ఇబ్బంది ఉండదు. ఇంకోవైపు పుష్ప 2కి కూడా సోలో డేట్ దక్కినట్లవుతుంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండానే కొత్త డేట్ ఎంచుకున్నారని చెప్పవచ్చు. షూటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా టెక్నికల్ గా మరింత అత్యున్నత విలువలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సినిమా విడుదల తేదీని మార్చినట్లు తెలిపారు మేకర్స్. పుష్ప 2 చిత్రం నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ విడుదలైన రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తుంది. టీజర్ తో పాటు ఇటీవల విడుదలైన 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.